ఉండండి, డబ్బంతా వెదజల్లండి. అర్థం కాక, అయ్యా డాక్టర్లే నీ సమాధి పెట్టి మోయాలని ఎందుకన్నావు? ఏడుస్తూ అన్నాడు, మరణదినం వస్తే ప్రపంచంలో ఉన్న వైద్యులందరూ బ్రతికించాలని ప్రయత్నం చేసిన మరణము నుండి తప్పించటం మనుషుని వలన కాదు. ఇది ప్రపంచ మానవాళికి అర్థం కావాలి. మరణదినం వచ్చిందంటే, చనిపోయే రోజు వచ్చిందంటే, ప్రపంచంలో ఉన్న వైద్యులందరూ ఏకమై బ్రతికించాలని ప్రయత్నం చేసిన మరణమును తప్పించుట మనుషుని వశం కాదు. ఈ సందేశం ప్రపంచ మానవాళికి దొరకాలని నా సమాధి పెట్టెను కేవలం వైద్యులు మాత్రమే మోయాలి. సరే సార్, సమాధి పెట్టెలో నుంచి సచ్చిన శవ యొక్క చేతులు రెండు ఇలా బయటకంటే జనం భయపడతారు కదా, ఎందుకు రెండు చేతులు ఒట్టి చేతులు చూపిస్తా ఉన్నావు? అలెగ్జాండర్ అనే నేను ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించా, పేరు ప్రఖ్యాతులు సంపాదించా, పిన్న వయసులో ప్రపంచాన్ని జయించా, ద గ్రేట్ అలెగ్జాండర్ అనే గొప్ప పేరు సంపాదించా. ఎంత ఘనత సంపాదించిన, ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించిన, నేను వెళ్తూ వెళ్తూ ఇంత కీర్తి కూడా నాతో పాటు నేను తీసుకొని వెళ్ళట్లా. సామాన్యుడు ఎలా చనిపోతాడో, సామాన్యుడు ఎలా సమాధి చేయబడతాడో, సామాన్యుడు మరణమైన తర్వాత ఏమైపోతాడో, నా గతి కూడా అంతే. నా కీర్తి ప్రతిష్టలు నాతో పాటు తీసుకెళ్ళట్లా. ఒట్టి చేత మరి ఎందుకు సార్ బంగారం వెండి ఆ కాయిన్స్ అంతా వెదజాలమంటున్నావు? కోట్లు సంపాదించానయ్యా, కోటాను కోట్లు సంపాదించానయ్యా. నేను సంపాదించిన కోటాను కోట్లలో చిల్లి గవ్వ కూడా, మీకు ఒక వీడియో చూపిస్తాను, చిల్లి గవ్వ కూడా నాతో పాటు తీసుకొని వెళ్ళట్లా. అమ్మ కడుపులో నుంచి ఒట్టి చేత్తో వచ్చా, ఒట్టి చేత్తోనే వెళ్ళిపోతున్నా. ఈ సందేశం ప్రపంచ మానవాళికి అందించండి. జయలలిత గొప్ప సీఎం, ఆ తల్లి ఆస్తి తాను